క్రితము మన గ్రామ పంచాయతీ అంటే మొన్నటిదాకా 3 నెలల వరకు కూడా ములుగు గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. అక్కడ పనిచేస్తున్నటువంటి మహేష్ గారు సరే మందు దాగి పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. దాంట్లో రకరకాల రాజకీయాలు రకరకాల క్రియేట్ చేశారు. కానీ ఎక్కడైతే ఎవరు ప్రజలు బాధతో ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మా ప్రభుత్వం కానీ మేము అండగా ఉంటాం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా మాకు చేతనైనంత సహాయం మేము పర్సనల్గా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారాలు కూడా అందిస్తూ ఉంటాం. కానీ ఆ విషయాన్ని చావును కూడా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఎవరైనా ఇప్పుడు నేను కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలామంది చనిపోయిన కాడికి మేము పోయినాము. కానీ మా జోబులలో ఉంటే మేము ఇచ్చేది, లేకుంటే నలుగురు దగ్గర మా కార్యకర్తల దగ్గర అడుక్కొని మేము ఇచ్చినాం. కేవలం వరద బాధితుల కోసమే రాష్ట్రంలో ఎవరైనా జోలలు బట్టి లేదా డబ్బాలు బట్టి అడుగుతారు. నేను కూడా చిన్నతనంలో ఏటూ నాగారంలో వరదలు వచ్చినప్పుడు 8th క్లాస్ స్టూడెంట్గా ములుగులో చదువుకునే అమ్మాయిగా నా ఫ్రెండ్స్ని అంతా జమ చేసుకొని డబ్బాలు పట్టుకొని వసూలు చేసి ఆనాడు 86లో 13,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చినాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేస్తున్న డ్రామాలు అందరూ చూస్తున్నారు. కేటీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేసి వాళ్ళు కాళేశ్వరం మీద ఎట్లా దోసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ డ్రామా చేసే దాంట్లో ములుగులో రిచ్ హైయెస్ట్